అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. చాలామంది నాకు ఈ మధ్య మెసేజ్లు పెడుతున్నారు, ప్రస్తుత రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, అసలు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఏ లొకేషన్లో ఎలా రియల్ ఎస్టేట్ నడుస్తుందని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. అందువల్ల ఒకసారి మళ్ళీ అప్డేట్ చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను. సో ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం, దాన్ని ఒప్పుకోవాల్సిందే. దీనికి అంతరిక కారణం ఎకరం 100 కోట్లు. ఆ పదం ఎప్పుడైతే జనాలు విన్నారో అదే అక్కడతో ఆగిపోయింది రియల్ ఎస్టేటు. ఎందుకు ఆగిపోయిందంటే పాకెట్ రీచ్ అవ్వాలన్నట్టుగా అయిపోయింది. పాకెట్ రీచ్ అవ్వడానికి కారణం ఏంటంటే అంటే హైదరాబాద్ సిటీలో ఇన్కమ్ రేంజెస్ ఎంతైతే ఉన్నాయో అంతకంటే అది పీక్స్లోకి తీసుకెళ్లారు. ల్యాండ్ కొనడానికి అందుబాటు ధరల్లో లేకపోవడం వల్ల స్టక్ అయిపోయింది మార్కెట్. సో దానివల్ల లో ఇన్కమ్ గ్రూప్ కానీ, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానీ, హై ఇన్కమ్ గ్రూప్ కానీ ఎవరి పరిస్థితుల్లో వాళ్ళకు అందుబాటు ధరలో లేకుండా అయిపోయింది. ఇప్పుడు హై ఇన్కమ్ గ్రూప్ ఉన్నారనుకోండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, ఇట్లా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ కానీ హైరేజ్ అపార్ట్మెంట్లు కానీ తీసుకుందామని ట్రై చేస్తారు. ఎకరం 100 కోట్లు అనేసరికి ఇక్కడ కూడా గజం 3 లక్షలు 2 లక్షల రూపాయల పైన ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ వేసుకుంటే వీళ్ళు కూడా రీచ్ అవ్వాలని పరిస్థితి ఉంది. సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా ఔటర్ రింగ్ రోడ్ పక్కన అటు ఇటుగా కొంచెం దూరం వెళ్ళి అలా కోకోపేట, శంకరపల్లి, తర్వాత ముత్తంగి, పటాన్ చెరువు, లేకపోతే ఇటువైపు ఆదిబట్ల, ఇటువైపు కూడా ట్రై చేస్తుంటారు. కానీ కొంత వాళ్ళకు కూడా ఏంటంటే గజం 30,000 35,000 ఇట్లా రేట్లు ఉండడం వల్ల వాళ్ళకు కూడా అందుబాటులో లేకపోవడము. ఇక లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకంటే 10,000 లోపు గజం ఎక్కడ దొరకట్లేదు కాబట్టి 10,000 రూపాయలు అంటే మినిమము 15 లక్షలు లేనిది 150 గజాల సైట్ రాదు. సో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. కొందామంటే అరే ఇంత రేట్లు ఉన్నప్పుడు మనమేం కొంటాము అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు లోకల్గా కూడా సేల్ కొంచెం ఆగింది వాస్తవంగా. ఆర్గానిక్ సేల్స్ అనేది కంపల్సరీగా ఇల్లులు కావాలనుకున్న వాళ్ళు సిటీలో ఇల్లు కొనుక్కుంటున్నారు, కానీ అది కూడా కొంచెం ఇబ్బంది అంటే ఎంత రేట్లు పెరిగినాయి ఏంటి అనే ఫీలింగ్లో ఒక కష్టంగా కొంటున్నారు. లగ్జరీస్ అపార్ట్మెంట్లు పోతున్నాయి బాగానే, అంటే 12-10,000 ఎస్ఎఫ్టీ పైన పోతున్నాయి. అంటే వాళ్ళకు డబ్బులతో సంబంధం లేదు. ఏదైనా పిల్లలకి ఇల్లులు కొనాలనుకునే వాళ్ళు హైరేజ్ అపార్ట్మెంట్లో కొనుక్కుంటున్నారు. లగ్జరీస్ అపార్ట్మెంట్ 10,000 ఎస్ఎఫ్టీ పైన అంటే ఇంకా మీకు హైదరాబాద్ తెలియదే ఉంది. డబ్బులు ఉన్న బడాబాబులు చాలామంది ఉన్నారు. సో రకరకాల బిజినెస్లు, ఐటీ కానీ, ఫార్మా కానీ, లేకపోతే ఆటోమొబైల్ కానీ, రకరకాల రంగాలలో సినిమా ఇండస్ట్రీ కానీ, ఇట్లా రకరకాల రంగాల నుంచి హై ఇన్కమ్ గ్రూప్స్ తరతరాల నుంచి ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో ప్రాపర్టీ అమ్మేసి మామూలుగా వాళ్ళు కొనుక్కుంటారు. లగ్జరీ అపార్ట్మెంట్స్ అయితే ఎట్లయినా మనకు సేల్ అవుతున్నాయి. సో ఏదైతే సొంతంగా ఎర్న్ చేసి దాని మీద లోన్ వచ్చి ఇట్లా కొనాలనుకున్న వాళ్ళు కొంచెం కష్టంగా ఇబ్బంది అవుతుంది. అది ఇంకా ఉంది, ఆ ఫ్లేవర్ ఇంకా 100 crores పర్ ఏకర్ అనే ఫ్లేవర్ ఇంకా దాన్ని అడ్డొచ్చేస్తుంది ఇక కొందామనే ఫీలింగ్. ఎందుకంటే సెల్ఫ్ మేడ్ ఇప్పుడు ఐటీలో 10 లక్షల నుంచి 15 లక్షలు నెలకి డ్రా చేసే ఒక ఎంప్లాయీ అంత పెద్ద లోను గెయిన్ చేయలేడు. తర్వాత చేతిలో ఉన్న అమౌంట్ని కూడా ఇచ్చేయలేదు, ఎంత హై ఇన్కమ్ గ్రూప్ అయినా సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్ ప్రాబ్లము రేట్లు ఎక్కువ ఉండడము. అంటే బిల్డర్స్ కూడా రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ల్యాండ్లు కొని కన్స్ట్రక్షన్లు స్టార్ట్ చేయబట్టి వాళ్ళు కూడా తగ్గి చమలేకపోతున్నారు. విల్లాస్ కానివ్వండి, హైరేజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, స్టాండ్ అలోన్ అయినా మంచి ప్రైమ్ లొకేషన్లో. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు శంకరపల్లి, ముత్తంగి, ఇట్లా ఆదిబట్ల, తుక్కుగూడ కానీ ఇట్లా ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కూడా హై రేట్లు వెళ్ళడంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అనగానే 1,50,000 మినిమం, అట్లా 2 లక్షల రూపాయల శాలరీస్ తీసుకునే వాళ్ళు కూడా ఒక కోటి, 2 కోట్లు. ఇప్పుడు మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక 3 కోట్లు 3.5 కోట్లు లేని మంచి విల్లా రావట్లేదు, ట్రిప్లెక్స్ విల్లా.
సో కంపల్సరీగా మనం అది 3.5 కోట్లు అనగానే కనీసం ఒక 2.5 కోట్లైనా లోన్ తీయాల్సిందే. ఇట్లా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే ఒక రూ. 1,50,00,000 2,00,00,000 విల్లా దొరకాలంటే కంపల్సరీగా అసలు ఇక్కడెక్కడ లేని పరిస్థితి ఉంది. ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోవడము, అందుబాటులో ధరల్లో లేకపోవడము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే ఒక పల్లెటూరులో రైమండ్ బట్టల షోరూమ్ పెడితే దాని మినిమం స్టార్టింగ్ షర్ట్ కాస్టే ₹2,000 నుంచి ఉంటుంది. ప్యాంట్ కాస్ట్ 2,500 నుంచి ఉంటుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒక 300, 400 షర్ట్ ఉండాలి, ఒక 800, 900లో ప్యాంట్ ఉండాలి. అంటే అట్లా అయిపోయిందన్నమాట ఈ యొక్క హైదరాబాద్ పరిస్థితి. ఎందుకంటే అందుబాటులో ధరలో లేకపోవటము, జనాల ఇన్కమ్స్ ఉన్న దానికంటే ఎక్కువ ప్రాపర్టీ కాస్ట్ ఉండడము, దానివల్ల కూడా కొంత రియల్ ఎస్టేట్ స్టక్ అయింది. ఇక రానున్న రోజు కొంచెం ఇలా వెళ్ళిన రియల్ ఎస్టేటు కొంచెం ఇలా వచ్చి ఇలా స్టాండ్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నది. కానీ అది ఉన్నటువంటి పరిస్థితుల్లో హెవీ పబ్లిసిటీ అవ్వడం వల్ల ప్రతి ఊర్లో కూడా రేట్లన్నీ అలాగే ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆర్గానిక్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్లా రన్ అవుతోంది. కంపల్సరీగా ఇది ఐటీ రిటర్న్స్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఇక ఈ డబ్బులు ఉన్నాయి ఎట్లా ఏదైనా ప్రాపర్టీ అమ్మిన వాళ్ళు మళ్ళీ ఏదో ప్రాపర్టీ కొనాలి ఇట్లా అనున్నోళ్ళు కంపల్సరీగా ఇట్లా తీసుకుంటున్నారు. ₹10,000 లోపల గజం ఉంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఒక ₹15,00,000 మరి లో ప్లాట్ దొరకడం. అటువైపు శ్రీశైలం హైవేలో కడతాలు వెళ్ళినా దొరకట్లేదు, ఇటువైపు షాద్ నగర్ వెళ్ళినా దొరకట్లేదు, అటువైపు సదాశివ సంగారెడ్డి వెళ్ళినా దొరకట్లేదు. దానివల్ల ఏం చేస్తున్నారంటే బంగారం రేట్లు బాగా పెరుగుతున్నాయి. బంగారంకి వెళ్ళిపోతున్నారు, గోల్డ్కి వెళ్ళిపోతున్నారు, సో షేర్ మార్కెట్కి వెళ్ళిపోతున్నారు. తప్పితే రియల్ ఎస్టేట్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో ఇంకా 4 రోజులు పోతే ఏమైనా చూడాలి. అది ఉన్న ఫార్మర్స్ కానీ ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రేట్లు తగ్గించే కనుక సేల్ చేయగలిగితే అవి లేఅవుట్లు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొనగలిగి తక్కువ రేట్లో ప్లాట్లు ఇవ్వగలవు. ఇంకా అదేంటంటే ఇంకా కూడా ఏంటంటే అంత పెద్దగా ల్యాండ్లు అమ్మి అవసరాలు తీసుకోవాల్సినంత పని లేకుండా పోయింది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్లకి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకి, ల్యాండ్ లార్డ్స్ కూడా. సో దానివల్ల ఏంటంటే పెరిగిన రేట్లకి ఎందుకు తక్కువ అమ్ముతామని చెప్పేసి వాళ్ళు అట్లా ఉండడము. ఇవాళ రోజున హెచ్ఎండిఏలో లాస్ట్ ఇయర్ కానివ్వండి, ఈ ఇయర్ కానివ్వండి ఎన్ని అప్రూవ్డ్ లేఅవుట్లు వచ్చాయి అంటే చాలా తక్కువ వచ్చాయి అన్నమాట. హైరేజ్ అపార్ట్మెంట్లు కూడా ఎక్కడ హైరేజ్ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ తీసుకుందామన్నా కానీ మాలాంటి బిల్డర్స్కి కోట్లు అడుగుతున్నారు అడ్వాన్సులు. తర్వాత ఏదైనా ల్యాండ్ కొని ఒక ఎకరం 2 ఎకరాలు కొందామన్నా కానీ 30 కోట్లు 40 కోట్లు ఈ ప్రైమ్ లొకేషన్స్లో చెప్పడం వల్ల కొత్త ప్రాజెక్టులు వెళ్దామంటే భయం వేస్తుంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మేము ముందుకెళ్ళలేకపోతున్నాము బిల్డర్స్గా. కస్టమర్లు కూడా ఇప్పుడు మాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇంత రేటు పెట్టుకొని ఇంత కన్స్ట్రక్షన్ చేసి ఇంత అప్రూవల్కి తీసుకొని ఇంత ప్రైజెస్కి అమ్మితేనే కానీ మనం వర్కౌట్ అవుద్దని మనకు ఒక ఈ కన్స్ట్రక్షన్స్ వడ్డీలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మాకు క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ చూసుకుంటే ఇప్పుడు కట్టడం అవసరమా, ఈ పరిస్థితుల్లో అవసరమా ముందుకెళ్ళడం అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఎంత క్యాలిక్యులేషన్ చేసినా ముందుకెళ్ళడానికి అవ్వట్లేదు. అందువల్లనే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఆగిపోయినాయి. నియర్లీ లాస్ట్ 2018లో బూమ్ రేజ్ అయినప్పుడు దగ్గర ఒక 2,000 నుంచి 2,500 రియల్ ఎస్టేట్ కంపెనీస్ పుట్టుకొచ్చాయి. దగ్గర ఒక 1,500 కంపెనీస్ క్లోజ్ చేశారు. ఒక 1,000 కంపెనీస్ ఇక ఏదో అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉండబట్టి అవి ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ నడపడానికి కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి నేను చాలా కంపెనీస్ ఎండీస్కి విన్నాను. అంటే వాస్తవంగా చెప్పండి, నేను వాస్తవంగా మాట్లాడతాను కాబట్టి ఈ పరిస్థితి ఉంది. ల్యాండ్ రేట్లు అనేవి ఇంకా తగ్గాలి, కస్టమర్కి అందుబాటులో ధరలోకి రావాలి. సో అప్పుడు కానీ రియల్ ఎస్టేట్ మళ్ళీ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా ఒక పాల పొంగులాగా వచ్చేసి అది అట్లనే ఉండిపోయింది. అది రియాలిటీలోకి రావాలి అంటే కంపల్సరీగా అవసరాలు పెరగాలి. ల్యాండ్ అమ్మి ఏదో అవసరం తీర్చుకునే లాంటి అవసరాలు ఉంటే కానీ ఉన్న ల్యాండ్ లార్డ్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఫార్మర్స్ కానివ్వండి, మంచి రేటుకి అమ్మితే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొని దాంట్లో ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి అవుతుంది. అట్లనే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆర్గానిక్ రియల్ ఎస్టేట్ అంటే ఏదన్నా
డబ్బులు చేతిలో ఉంటే మళ్ళీ ఖర్చు అవుతాయి అన్నోళ్ళే వెళ్ళి కొంటున్నారు. సరౌండింగ్స్‌లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఇటు పక్క విజయవాడ హైవే నుంచి మళ్ళీ ఇలా తిరిగి విజయవాడ హైవే వచ్చే లోపల ఎక్కడ చూసినా 20,000 తక్కువ లేకుండా ఇప్పుడు విజయవాడ హైవేకి ఆనుకొని 25,000. తర్వాత ఇబ్రహీంపట్నం తీసుకున్నట్లయితే అక్కడ కూడా 25,000 టు 30,000. అక్కడ నుంచి శ్రీశైలం హైవే తుక్కుగూడ తీసుకుంటే 40,000. అట్ల నుంచి కొంచెం ముందుకెళ్ళి శంషాబాద్లో తిరువంజీవలో కూడా 40,000, 50,000 చెప్తున్నారు. అట్లా మళ్ళీ నార్సింగి ఇట్లా అయితే 2,00,000, 1,50,000 నుంచి 2,00,000 ఎట్లా చెప్తున్నారు. అట్లా కొల్లూరు ఎలా కూడా 70,000, 80,000. తర్వాత పార్టీ ఎట్లా అయితే ఒక 60,000, 70,000. ఇట్లా మొత్తంగా అయితే 40,000, 50,000. ఇట్లా అట్లా మనకు అటు నుంచి తిరిగి వచ్చినట్లయితే మెదక్ హైవేలో కూడా 25,000 ఎగ్జిట్లో కానివ్వండి. తర్వాత మనకి మేడ్చల్ హైవేలో మేడ్చల్లో కూడా 30,000-35,000 చెప్తున్నారు. తర్వాత షామీర్పేట దగ్గర కూడా 30,000-35,000 చెప్తున్నారు. తర్వాత ఏదైతే వరంగల్ హైవే కూడా అట్లనే 30,000, 25,000 నుంచి అట్లా చెప్తున్నారు. సో ఏదెక్కడ వెళ్ళి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఇట్లా ఇట్లా ఏది ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా కానీ 200 స్క్వేర్స్ వచ్చేసి 50,00,000 అవుతుంది. ఇప్పుడు 50 lakhs పెట్టి ప్లాట్ కొని 200 స్క్వేర్స్ కొని దాంట్లో మళ్ళీ ఒక 2,000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్ట్ చేయాలంటే అదొక 3,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కాస్ట్ వేసుకున్న 60,00,000 రూపాయలు. అది ఇదొక 50,00,000 రూపాయలు వేసుకుంటే కానీ దగ్గర దగ్గర ₹1,00,00,000 పైనే అవుతుంది. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనాలంటే ఎంతమంది కొనగలరు హైదరాబాద్లో సిటీలో ఉన్నవాళ్ళు? హైదరాబాద్ సిటీ బేస్డ్ ఐటీ కంపెనీస్ వల్ల అయితే పెద్ద శాలరీస్ ఉన్నాయి. ఫార్మా కంపెనీస్లో కూడా ఏముంటుందంటే ఆర్గనైజేషన్లో ఒక 100 మంది ఉన్న కంపెనీలో కనీసం 15 మందికే ఎక్కువ శాలరీస్ ఉంటాయి. మిగతాదంతా లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. దాంట్లో మిడిల్ ఇన్కమ్ గ్రూపులు కూడా చాలా తక్కువ ఉంటారు. అంటే హై ఇన్కమ్ ఫార్మా కంపెనీస్లో చూసుకున్నా కానీ ఒక ఆర్గనైజేషన్లో 100 మంది ఉన్న ఆర్గనైజేషన్కి ఒక 15 మందికి 2,00,000 అట్లా ఉంటే ఒక 10 మందికి ఒక 70,000-80,000 అట్లా ఉండి మిగతాదంతా 40,000-50,000లోనే ఉంటారు. ఇట్లా ఐటీ కంపెనీస్ వచ్చేసరికి కూడా ఇప్పుడు అలాగే ఇదైంది. ఇంతకుముందు బాగా ఐటీలో బాగా ఎక్కువ శాలరీస్ ఉండేవి. అది కూడా అట్లానే అంటే ఒక 100 మంది ఉన్న ఐటీ కంపెనీలో ఒక 50 మెంబర్స్కి హై ఇన్కమ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ జూనియర్సే 40,000, 50,000 అలాగా ఇట్లా ఉండే అనమాట. లో ఇన్కమ్ గ్రూప్స్ కూడా అలాగే ఇప్పుడు ప్లంబర్స్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఆటోల వాళ్ళు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న సూపర్వైజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా 30,000, 40,000 ఒక 4-5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అకౌంటెంట్ కూడా ఇవాళ రోజు 40,000 రూపాయలు శాలరీ రావట్లేదు. సో అట్లానే ఒక ప్లంబర్కి రోజుకి ఒక 2,000 నుంచి 2,500 ఎర్న్ చేస్తున్నాడు. ఒక ఎలక్ట్రీషియన్ కూడా రోజుకి 2,000 నుంచి 2,500. ఇవన్నీ ఎక్స్పెండిచర్లు పోగా మిగిలేది ఏమి ఉండట్లేదు. సో దానివల్ల ఒక ప్లాట్ కొనే కాస్టింగ్ అనేది చేతికి రావాలంటే ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. సో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఇట్లా లో ఇన్కమ్ గ్రూప్స్ ఏదైనా సరే ఎక్స్పెండిచర్స్ ఎక్కువైన ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీలో మినిమం కారు, మంచి ఇల్లు ఉండాలనేది ఒక ఇదయ్యి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు సేవింగ్స్ కూడా తక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు. ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ అనేది ఇట్లా వెళ్ళి ఇట్లొచ్చి ఇట్లా స్టాండ్ అవుతాన్ని చూస్తుంది. ఉన్న పరిస్థితుల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ అంటే ఇంకా 2 సంవత్సరాల్లో మనం ఒక ఇల్లు కట్టుకుందాంలే అన్నట్లుగా 2-3 సంవత్సరాలు ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కట్టుకుందాం అన్నట్టు ప్లాట్లు కొంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు వచ్చేసరికి కూడా ఈఎంఐల్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు కొంటున్నారు. ఎందుకంటే అందుబాటు ధరలో లేకపోయేసరికి కొన్ని కంపెనీలు ఉన్నాయి, శ్రీమిత్ర కానివ్వండి, ప్రకృతి అవని కానివ్వండి, లేకపోతే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా వెచ్చుసా కానివ్వండి, ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఈఎంఐల ద్వారా ప్లాట్లు అమ్ముతున్నారు. ఆ ఈఎంఐల ద్వారా ప్లాట్ అమ్ముతుంటే అది కొంచెం అందుబాటు ధరలో ఉండడం బట్టి వాటిని కొనడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. సో ఒకసారిగా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ ఒక 2-3 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకునేలాగా, అంటే హైవేల పక్కన, హైవేలకు ఆనుకుని ఉన్న లేఅవుట్లో, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకున్నట్టు లేఅవుట్లో ఇట్లాంటి, లేకపోతే కొల్లూరు, కోకాపేట నుంచి ఖానాపూరు, కొల్లూరు, వెలిమెల, పాటి
ఇటువైపు తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ ఇట్లాంటి లొకేషన్స్లో విల్లాస్ అనేవి సేల్ అవుతున్నాయి. కొంచెం మిడిల్ ఇన్కమ్ గ్రూపు అపార్ట్మెంట్స్ కావాలన్నా కూడా అదే పరిస్థితి. నల్లగండ్ల, తర్వాత నల్లగండ్ల కానివ్వండి, తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మాన్ నగర్ కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, అట్లా ఈ లొకేషన్స్లోనే కొంచెము మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి సేల్ అవుతున్నాయి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు ఎట్లయితే ఆమ్, మీరు ఎట్లయితే కొనుక్కోవాలనుకుంటే ప్రత్యేకంగా ఆన్లైన్ వెబ్సైట్లో కానివ్వండి తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో ఎక్కడ ప్రైజ్లు బాగుంటే అక్కడ అక్కడ కొనుక్కోవాలి. సో ఏదైనా సరే రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దతగా ఉన్న పరిస్థితుల్లో ఇంకెక్కడైతే తక్కువకు వస్తే అక్కడ చూసి కొనుక్కోవాలి. ఇంకేదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా కానీ లేకపోతే ఏంటనేది తెలియాలి అంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121 953 999. థ్యాంక్ యూ.